చూడండి బాడీ గార్డ్ యూనిఫామ్ వేసుకోలేదు. నిన్నెవరు అతను తొంగి చూడమని చెప్పింది? అయ్యో అది కాదు. అరే ఇదేంటి కొత్త వేషం? ఇక నుంచి ఈ టైపే. ఎవరికైనా ఈ చేంజ్ నచ్చుతుంది కదా. కానీ నాకు నచ్చలేదు. నువ్వు నాకు అస్సలు నచ్చలేదు. కమాన్ మూ 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 మూ. అలా చూడు మొత్తం మారిపోయాడు కదా. అవునవును భలే ఉన్నాడు. అయ్యో తప్పుకో. ఇంతవరకు ఏ అమ్మాయిని కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు చూడు కన్ను ఆర్పకుండా చూస్తున్నాడు. పద పద. హాయ్ 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 గుడ్ మార్నింగ్. నేను నిన్ను విష్ చేశానా? లేదు. మరి నువ్వు నాకెందుకు చెప్పావు గుడ్ మార్నింగ్? వద్దు. చూడు బాగా స్టైల్ గా ఉన్నారు. అవును కదా. ఏంటి వాళ్ళ విశేషం? మీ మామయ్య కూతుని పెళ్లి చేసుకోబోతున్నా. కాదు మీ గెటప్ మారిందని అడిగాను. గెటప్ ని మారుస్తారు, సెటప్ ని మారుస్తారు. నీకెందుకు? మేకులా ఉన్నాడు, మేకులా ప్రవర్తిస్తున్నాడు. అమ్ములు ఆయనకి పిచ్చి పడుతుందేమో. అయితే నీకేంటి, నువ్వు పద. వదిలిపెట్టను. హలో. ఏది ఇంకోసారి చెప్పు. హలో. ఇంకోసారి. హలో. కొంచెం సాఫ్ట్ గా లెవెల్ తక్కువ చేసి చెప్పు. హలో. హలో. సరే నువ్వు వెళ్ళొచ్చు. వస్తున్నారు. హలో 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 చెప్పవే, ఎక్కడున్నావు నువ్వు? అవును చెప్పండి. హలో అని చెప్పు. నీకేమైనా పిచ్చెక్కిందా? సారీ. ఏం లేదు, ఇక్కడ ఒక మెంటల్ గాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు చెప్పవే. నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నాను. జీన్స్ మెరూన్ షర్ట్ వేసుకుని లైబ్రరీ ముందు ఫోన్ తో టెన్షన్ గా తిరుగుతున్నారు. ఈ రోజుతో నీ కదా క్లోజే. నువ్వు ఎక్కడున్నా సరే ధైర్యం ఉంటే 10 నిమిషాల పాటు ఖర్చు కూడా మాట్లాడవే. ఆ లోపల నేను కనిపెట్టేస్తాను. ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? నేనంటే ఇష్టం అని ఒక్క మాట చెప్పండి. నెక్స్ట్ మినిట్ లో మీ ముందుకు వస్తాను, చాలా స్టైల్ గా. దానికి వేరే వాడిని చూసుకోవే. అయితే నిమిషాల్లో కాదు, 10 సంవత్సరాల తర్వాత కూడా మీరు కనిపెట్టలేరు. ఎందుకే 10 సంవత్సరాలు? 10 సెకండ్లలో నిన్ను, నీ తండ్రిని, నీ కుటుంబానికి కనిపెడతానే. ఈ డ్రెస్ లో మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు, కానీ హెయిర్ స్టైల్ స్మార్ట్ గా లేదు. ఫ్రీగా ఉంటే బాగుంటుంది. అదేలా షర్ట్ సగం ఇన్సర్ట్ చేయాలి. ఇప్పుడు అదే కదా ట్రెండ్. నాకు నచ్చదే మీ బామ్మ వదిలిన ట్రెండ్. నేను ఇలాగే దూకుతానే. నీకేంటి? ఇంకా చెప్పాలంటే నేను షర్ట్ విప్పి కూడా తిరుగుతానే. నువ్వేం చేయగలవు చేసుకో. ఈ డ్రెస్ లో మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు, కానీ హెయిర్ స్టైల్ స్మార్ట్ గా లేదు. ఫ్రీగా ఉంటే బాగుంటుంది. ఎండిన భూమి మీద వర్షం కురవడం మొదలైంది. తరువాత తుఫానే, ప్రేమ తుఫాను. బీ కేర్ఫుల్. ఓకే, నేను నిన్ను కనిపెట్టలేకపోయాను. ఇప్పుడు చెప్పు, నీ పేరేమిటి? నువ్వే క్లాస్? దేనికి? నన్ను కనిపెట్టి తిట్టడానికే కదా. అదేంటంటే ఇప్పుడు నీ మీద నాకు కోపం లేదు. కోపం లేకపోతే సరిపోదు, నేనంటే మీకు నచ్చాలి. అదే నేరుగా చూస్తేనే కదా. నేరుగా చూడొచ్చు, బట్ వన్ కండిషన్. ఏంటది? మీరు అమ్మాయి వెనకాల తిరగడం మానేయాలి. ఏ అమ్మాయి వెనకాల? అమ్ములే. ఎవరు? ఆ అమ్ము వెనకాల మీరు తోకల తిరగడం నాకు నచ్చలేదు. ఎంత పొగరుతనికి. తను కోటీశ్వరాలని అహంకారం. ఆపవే. నాతో అమ్ముల గురించి తప్పుగా మాట్లాడడానికి నువ్వెవరవే? తెలివి తక్కువదానా?
అమ్ముల గురించి నీకేం తెలిసే? ఆ పేరు ఉచ్చరించడానికి కూడా నీకు అర్హత లేదు, అర్థమైందా? ఏంటండి, ఎవరో ఒక అమ్మాయి గురించి మాట్లాడితే మీకెందుకు ఎంత కోపం వస్తోంది? ఎవరో ఒక అమ్మాయి లాంటిది కదా అమ్ములు. మంచి ఆస్తి అంతస్తులున్న అమ్మాయి. అయితే తన వెనకాల తిరగడం మానేసి తన్నే ప్రేమించి పెళ్లి చేసుకోండి. షట్ అప్ యు బ్లడీ క్రీప్. దానికి నేను పుణ్యం చేసుకుని ఉండాల్సిందే. అమ్ములని ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నేను ఇంకా 10 జన్మలు ఎత్తినా సరిపోదే. చాలు, ఇక నువ్వు ఎవరో ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకు నువ్వు మళ్ళీ ఫోన్ చేయకు. గెట్ లాస్ట్. ఎవరో ఒక అమ్మాయి. హలో, ఏమైంది? ఏంటి ప్రాబ్లం? ఫోన్ ఎవరితో మాట్లాడారు? కోపంగా మాట్లాడినట్టున్నారు. అదేంటంటే మనకు నచ్చిన వాళ్ళ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అది నేను తట్టుకోలేకపోయాను. ఎవరి గురించి తప్పుగా మాట్లాడారు? మీ ఫ్యామిలీ గురించా లేదా మీ నాన్నగారి గురించా? అయ్యో, అశోక్ గారి గురించి కాదు. మరి మీకు నచ్చిన వాళ్ళు ఇంకెవరున్నారు? అది ఫ్రెండ్ గురించి. ఫ్రెండ్ గురించి మాట్లాడినందుకు ఇంత కోపడ్డారు? ఫ్రెండ్ ఎవరు? అబ్బాయా అమ్మాయా? అయ్యో, అమ్మాయి కాదు, అబ్బాయి. అయితే పిలిచింది ఎవరు? అది ఒకరా? ఎవరో ఒకరు నాకు ప్రతిసారి ఫోన్ చేసి నన్ను ఆట పట్టిస్తూ ఉన్నాడు. అందుకే సరైన డోస్ ఇచ్చాను. ఇక్కడే కదా పెట్టాను, ఎక్కడ కనపట్లేదు. నీలకంఠ, ఏంటయ్యా? నిన్నెవడు పిలిచాడ్రా? ముదిరిపోయింది. నాకు ఫోన్ చేయదని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేశావు? సారీ చెప్పడానికి ఫోన్ చేశాను. నీ సారీ ఇక్కడ ఎవరికి అవసరం లేదు. నేను ఫోన్ పెట్టేపోతున్నాను. అయ్యో, ఫోన్ పెట్టేయకండి. ఇకపై నేను అమ్ముల గురించి ఒక్క మాట కూడా మాట్లాడను. ఆ విధంగా నువ్వు ఉండగలవా ఏంటి? మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే ఆ అమ్ముల గురించి ఇంకా తెలుసుకోవాలని ఉంది. తెలుసుకుని ఏం చేస్తావేంటి? అలా తెలుసుకుంటే మీరు నాతో ఇంకా ప్రేమగా ఉంటారు కదా. ఏంటి మౌనంగా ఉన్నారు? నేను అమ్ములులా ఉండాలనుకోవడం మీకు నచ్చలేదా? అది ప్రయత్నిస్తే వచ్చేది కాదు, అది పుట్టుకతోనే ఎవరికైనా వస్తుంది. నువ్వు కాస్త ఆలోచించి చూడు. తన సొంత కంపెనీలోనే ఒక సాధారణమైన కార్మికురాలిగా పనిచేస్తూ ఉండడం, వాళ్లతో పాటు కూర్చొని భోజనం తినడం ఏ ఒక్క యజమాని కూతురు చేస్తుంది చెప్పు? అదే నెల్లూరు అశోక్ గారి కూతురు అమ్ములుకున్న స్పెషాలిటీ. ఒకానొకప్పుడు అశోక్ గారి దగ్గరికి వెళ్లి మాట్లాడాలంటేనే చాలా మంది భయపడుతూ ఉండేవారు. అలా ఉన్న అశోక్ గారిని ఇలా మార్చేసింది అమ్ములునే. ఈ రోజు ఆ ఊర్లో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కంటికి కనిపించే దైవంలా కనిపిస్తున్నారు అశోక్ గారు. కానీ అక్కడ ఇది ఎవరికీ తెలియకుండా చేసిన ఒక పవిత్రమైన జన్మ ఉంది. అదే మా అమ్ములు. ఇంకా చెప్పాలంటే నేను ఆ అశోక్ గారి లాగా అవ్వాలని నెల్లూరు వరకు వెళ్ళాను. శరీరానికి ఒక్క బలం ఉంటే చాలు, దాంతోటి ఎవరినైనా సరే ఎరగొట్టి బతికేయొచ్చు అనుకున్నాను. బలంతోటి ఏదైనా సాధించొచ్చు అనేది తప్పు. అది సమాజంలో కాదు, అడవిలోనే సాధ్యమవుతుంది అన్నారు. బలానికి లొంగని వాడు కూడా ప్రేమను చూపిస్తే ఎవరైనా లొంగుతారు అని నాకు అర్థమయ్యేలా చెప్పింది ఈ అమ్ములునే. అటువంటి ఒక అమ్మాయి గురించి తప్పుగా మాట్లాడితే ఎవరికి కోపం రాదు చెప్పు? అందుకనే నీతో అంత కోపంగా మాట్లాడాను. సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎందుకు నాకు సారీ చెప్తున్నారు? తప్పు చేసింది నేనేగా. ఇప్పుడేగా అర్థం చేసుకున్నాను, అమ్ములోని కాదు మిమ్మల్ని. ఐ లవ్ యూ జయకృష్ణ, రియల్లీ ఐ లవ్ యూ. హలో, మీకు నిజంగానే నన్ను చూడాలని ఆశగా ఉందా? మరి ఉండదా? అయితే వెంటనే బయటికి రండి. నేను ఇప్పుడు మీ గుమ్మంలోనే ఉన్నాను. ఎక్కడా? నువ్వెక్కడ కనిపించట్లేదే. ఇంకాస్త బయటికి రండి. చెట్ల మధ్యలో నేను కనపడుతున్నానా? ఆగండి ఆగండి, మీరు అక్కడే ఉండండి, నేనే అక్కడికి వస్తాను. కానీ మీరు కళ్ళు మూసుకుని నిలబడాలి. నేను చెప్పేంత వరకు మీరు కళ్ళు తెరవకూడదు.
ఇప్పుడు తెరవచ్చు.